అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారు నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిస్తామని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని తెలుగు వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఒకటి తెలియజేసుకున్నాం. ఈ విగ్రహం పెట్టాలనే మీ నిర్ణయం అనేది చాలా గొప్ప నిర్ణయం అండి రేవంత్ రెడ్డి గారు. అలాగే ఎన్టీ రామారావు గారి గొప్పతనాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇప్పుడు మాతరం యువతకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణకి నిజమైన స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 సెప్టెంబర్ 17 ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడిన, ఆ తర్వాత 1956లో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడిన, ఆ తర్వాత తెలంగాణ ప్రజలు కొన్ని వ్యవస్థల చేతిలో మగ్గిపోతూ ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా పటేల్ పట్వారీ లాంటి వ్యవస్థని, గతంలో పటేల్ పట్వారీ చేతుల్లో మన తెలంగాణ ప్రజలు మగ్గిపోతూ ఉంటే పల్లెల్లో అలాంటి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి తెలంగాణ ప్రజలకి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ తెలంగాణ సమాజంలో గడీల రాజకీయాన్ని గరీబోడి ఇంటి ముందుకు తీసుకొని వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. గతంలో పెద్ద పెద్ద వాళ్లే రాజకీయాలు చేస్తుంటే అతి సామాన్యుల్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి రాష్ట్ర స్థాయి నాయకులుగా, జాతీయ స్థాయి నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది ఎవ్వరూ కాదనలేని విషయం. రిజర్వేషన్లు 27% స్థానిక సంస్థల్లో బీసీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈ విధంగా రిజర్వేషన్లు కల్పించిన తొలి నాయకుడు దేశంలో ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా ఎన్నో అవకాశాలు బడుగు బలహీన వర్గాలకి ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ₹2 కిలో బియ్యం కావచ్చు, ఆస్తిలో సమాన హక్కు కావచ్చు, ముఖ్యంగా ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడం కావచ్చు, ఈ తెలంగాణలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు కావచ్చు, ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వీటన్నిటిని నిర్మాణించింది ఎన్టీ రామారావు గారు ఆనాడు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన పనులు చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు హైదరాబాద్ అంతా కర్ఫ్యూ విధానం ఉంటే ఆ కర్ఫ్యూ విధానం పోయే విధంగా సమాజాన్ని నిర్మించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మత కల్లాహాలు లేకుండా హైదరాబాద్లో చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన పనులు చేశారు ఈ తెలంగాణ సమాజానికి ఎన్టీ రామారావు. తెలంగాణ కళలను, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల్ని రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులుగా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇంత గొప్ప వ్యక్తికి విగ్రహాల రూపంలోనే కాదు ఈ చరిత్రనంతా పాఠ్యాంశాల్లో కూడా పెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎక్కడో ఒక అమీర్పేట్ చౌరస్తాలో ఒక విగ్రహం మాత్రమే కాదు, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టి ఈ తరానికి తెలియజేయాల్సింది. ఎందుకంటే ఆనాడు రజాకరులతో పోరాడిన చాకల ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, ఇదే విధంగా రామనారాయణ రెడ్డి గారు ఎంత గొప్ప వాళ్ళో, అదేవిధంగా ఈ తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి స్వేచ్ఛనిచ్చిన ఎన్టీ రామారావు గారు కూడా అంతకంటే గొప్పవాళ్ళు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ఎంతో మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలు రాజకీయంగా పైకొచ్చి ఈ తెలంగాణ సమాజంలో ఎదిగారు. ఈ చరిత్రనంతా నేటి తరంకి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి మీరు ఈ బాధ్యతను తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ఒక గొప్పగా మాట్లాడారు ఎన్టీ రామారావు గారి గురించి. ఎవరన్నా అడ్డుకుంటే నేను మూసీ నదిలో కలుపుతానని. ఇలాంటి గొప్ప వ్యక్తి చరిత్ర విగ్రహాల రూపంలోనే కాదు, పాఠ్యాంశాల రూపంలో, పాఠశాలల్లో, కళాశాలల్లో, పాఠ్యాంశాల్లో కూడా చేర్చితే ఆ మహనీయుడు గొప్పతనం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తెలుసుకుని ఈ తెలంగాణ సమాజానికి ఎన్టీ రామారావు గారు చేసిన గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలంటే అది ఒక పాఠ్యాంశాలలో ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. గతంలో కొంతమంది పాలకులు ఎయిర్పోర్ట్లకి, యూనివర్సిటీలకి ఎన్టీ రామారావు గారు తీసేసి వాళ్ళ పేర్లు పెట్టుకుంటే మీరు ఒక అడుగు ముందుకేసి అలాంటి నిర్ణయాలు చేయకుండా ఎంతో హుందాతనంగా, పార్టీలు వేరైనా ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి, ఈ తెలుగు జాతికి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి మీరు నిన్న మాట్లాడారు. అందుకని ఇలాంటి గొప్ప వ్యక్తి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన బాధ్యత మీరు, మీ ప్రభుత్వం తీసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఎన్టీ రామారావు గారి చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు అభిమానులుగా ఇది హుందాతనంగా స్వీకరించి చేరుస్తారని ఆశిస్తూ ఉన్నాం.